హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈజీగా చేపల ఇగురు చేస్తున్నాను. ఇది 1 కేజీ బొచ్చు తీసుకున్నాను. 1 కేజీ బొచ్చు అంటారు దీన్ని. ఇది 1 కేజీ తీసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకుని కొంచెం పసుపు, ఉప్పు, పెరుగు వేసుకుని శుభ్రంగా కడుక్కుని క్లీన్ చేసుకున్నాను. అలాగే దీంట్లో అల్లం, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం వేసి పేస్ట్ పట్టుకున్నాను అనమాట. అలాగే గసగసాలు, కొద్దిగా కొబ్బరి వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక 3 మిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పేస్ట్. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మనకి సరిపడా ఆయిల్ అన్నమాట. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం ఫిష్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ పట్టిద్ది. నేను ఒక 2 గరిటెలు వేసాను. ఇది కొంచెం కాగాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఇప్పుడు అలాగే మనం ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తున్నాం. ఇది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పెద్ద స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాము. ఇది కూడా మంచిగా వేగాలి, పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు ఇందులోనే మనం గసగసాలు, కొబ్బరి పేస్ట్ అన్నమాట. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మంచిగా వేగింది. ఇందులో మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు నేను సుమారుగా వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ నేను 1 స్పూన్ వేస్తున్నాను, చూసుకుని వేసుకుంటా. నేను సుమారుగా వేస్తున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్లు పడుతుంది. మంచిగా ఇలా వేగాలన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి, 1 చిన్న గ్లాసు. ఇదంతా మంచిగా కుక్ అవ్వాలి. మనకి ఆయిల్ కొంచెం బయటికి రావాలి. ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అన్నీ కలుపుకుందాం. ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, తర్వాత గరిటె పెట్టకూడదు. ఎందుకంటే ముక్క చితికిపోద్ది అన్నమాట. మనకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అన్నమాట. మీకు ఇందులో కావాలంటే ఉల్లిబొందు కూడా వేసుకోండి, నాకు లేదు కాబట్టి కొత్తిమీరతోనే చేస్తున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకాలి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. చూసారు కదా,
మనకి మంచిగా ఆయిల్ కూడా పైన తేలుతుందన్నమాట. ఇవ్వండి మనకి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, చేపల ఇగురు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి గ్రేవీ వస్తుంది, చేపల కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే స్వీట్నెస్ కూడా ఉండదు. ఉల్లిపాయ మనం ఎన్ని పేస్ట్లు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.